వడ్డీ కాసుల వాడిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, మీ కోరికలు నెరవేరడానికి శనివారం రోజున ఈ ప్రత్యేక పూజను ఆచరించండి. నమ్మకంతో చేసే ఏ పూజ అయినా ఫలవంతమవుతుంది. సంకల్పం మరియు నియమం. మీ శక్తిని బట్టి 5, 7 లేదా 9 వారాలు ఈ పూజ చేస్తాను అని సంకల్పించుకోండి. అనుకున్న దానికన్నా ఒక వారం ఎక్కువగా ఈ పూజ చేయాలి. వడ్డీ కాసులవాడు కనుక స్వామికి ఇంకో వారం ఎక్కువ చేస్తే మంచిది అని నమ్మకం. పూజా విధానం, సమయం మరియు పరిశుభ్రత. శనివారం ఉదయం 5 గంటల లోపు ఈ పూజను పూర్తి చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోలేని వారు కనీసం పూజ గది, గుమ్మం, హాలు శుభ్రం చేయాలి. పాత చెత్తతో పూజ ఫలించదు. నైవేద్యం. 5 అరటిపళ్ళు నైవేద్యంగా సిద్ధం చేసుకోండి. గంధం ఉండలు దీపాల కోసం. మంచి గంధం పొడి తీసుకుని చిన్న చిన్న 5 ఉండలు చేయండి. ప్రతి ఉండ మధ్యలో చిన్న గుంత చేసి ఆవు నెయ్యి వేసి కుంభవత్తులు అంటే కమలవత్తులు వేసి ఒక పళ్ళెంలో పెట్టుకోండి. కర్పూరం పొడి. ముద్ద కర్పూరంలో కొంచెం పచ్చకర్పూరం కలిపి మెత్తగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి పూజ. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు కానీ పటం కానీ తీసుకొని దాని ఎదురుగా ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి. మనం పొడి చేసుకున్న కర్పూరంతో వెంకటేశ్వర అష్టోత్తరం మరియు గోవింద నామాలతో పూజ చేయాలి. కర్పూరాన్ని పళ్ళెంలో అష్టోత్తరం చదువుతూ చేయాలి, అర్చన చేస్తున్న విధంగా. తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. ఈ కుంకుమను కర్పూరంతో కలపండి. నైవేద్యం మరియు హారతి. సిద్ధం చేసుకున్న 5 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. తాంబూలం సమర్పించండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న గంధం ఉండల వత్తులతో హారతి ఇవ్వాలి. ఈ సమయంలో మీ కోరికను స్వామికి స్పష్టంగా చెప్పండి. చివరగా హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి. పూజ అనంతర నియమాలు మరియు ఫలితాలు. పూజ చేసిన కర్పూరం పొడిని ఒక సీసాలో వేసి భద్రపరుచుకోండి. మీరు అనుకున్న వారాలు పూర్తయ్యాక ఆ కర్పూరాన్ని ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో సమర్పించండి. గంధం ఉండలు మరియు అరటిపళ్ళు. పూజ పూర్తయ్యాక ఈ 5 గంధం ఉండలను మరియు 5 అరటిపళ్లను ఒక ముత్తైదువుకి ఇవ్వండి. ఉదయం 5 గంటలకు ముత్తైదువు దొరకకపోతే ఉదయం 10 గంటల లోపు ఇవ్వవచ్చు. తాంబూల గంధం ప్రయోజనం. మీరు తాంబూలంలో ముత్తైదువుకి ఇచ్చిన గంధాన్ని వారు నీటిలో కలుపుకొని స్నానం చేయమని చెప్పండి. ఇది వారికి కూడా చాలా శుభప్రదం మరియు తీసుకున్న వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్య గమనికలు. ఈ పూజను ఉదయం 5 గంటల్లోపే చేయాలి. సాయంత్రం చేసే పూజ కాదు. నమ్మకంతో పూజ చేయాలి. స్వామి, నీ అనుగ్రహం కోసమే నిన్నే నమ్ముకుని పూజిస్తున్నాను. మా పూజలో లోపమెంచక మమ్ము కరుణించు అని ప్రార్థించండి. మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారు. ఈ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు.